నైరుతి రుతుపవనాలు దోబూచులాట సాగిస్తున్నాయి. ఈ నెల 7న కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. మరో 3-4 రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణమని చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం జూన్ 10కి నైరుతి రాగాలు మొదలు కానున్నాయి. ప్రస్తుతం కేరళ, కర్ణాటకల్లో వర్షాలు కురుస్తున్న రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ ప్రకటన చేయలేదు. అవి ప్రీ మాన్సూన్ ప్రభావంతో కురిసే వర్షాలంటున్నారు. ఎల్ నీనో ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ మటుకు మే నెలాఖరుకి రుతుపవనాలు వస్తాయని వెల్లడించింది. అయితే దక్షిణ ద్వీపకల్పం దిశగా రుతుపవనాల జాడ కనిపించడం లేదు. అండమాన్ వరకు రుతుపవనాలు వచ్చినా కేరళ వైపు రావడానికి హిందూ మహాసముద్రంలో వాతావరణం అనువుగా లేదు. రుతుపవనాల రాకలో జాప్యానికి రోన్ తుఫాన్, వెస్టర్న్ డిస్టర్బెన్స్లు కూడా కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే మరొక 3-4 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది రుతుపవనాల రాకకి దోహదపడొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చారు